ఐపీఎల్ మెగా యాక్షన్ ప్రారంభమైంది. 2025 సీజన్ గాను ఈ మెగా యాక్షన్ లో తీవ్రంగా పోటీ నడుస్తుంది. సౌదీలోని జడ్డా వేదికగా జరుగుతున్న ఈ మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు కోట్లు వెదజల్లేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఢిల్లీ వదులుకున్న రిషబ్ పంత్ కోసం ఏకంగా 27 కోట్లు వెచ్చించి లక్నో సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మొదటి దశలో రిషబ్ పంత్ అత్యధికంగా ధర పలకడం విశేషం. సన్ రైజర్స్ లక్నో మధ్య తీవ్ర పోటీ నడిచింది. చివరికి లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ ని 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక శ్రేయస్ అయ్యర్ ను సైతం పంజాబ్ కింగ్స్ 26 కోట్ల 75 లక్షలకి సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ కోసం పంజాబ్ ఇంత మొత్తం పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇక మిచెల్ స్టార్క్ అయితే 11 కోట్ల 75 లక్షలకి ఢిల్లీ సొంతం చేసుకుంది. ఇక జోస్ బట్లర్ ను 15 కోట్ల 75 లక్షలకి గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అలాగే హర్షదీప్ సింగ్ ను 18 కోట్లకి తన పాత ఫ్రాంచైజీ అయిన పంజాబ్ కింగ్స్ మరోసారి దక్కించుకుంది. అలాగే షమిని సన్ రైజర్స్ హైదరాబాద్ 10 కోట్లకి సొంతం చేసుకుంది. ఇలా అగ్రగణ్య ఆటగాళ్లను ఫ్రాంచైజీలు భారీ మొత్తంతో చెల్లించి మరీ సొంతం చేసుకున్నాయి. మొత్తం ఈ వేలం 2 రోజుల పాటు జరగనుంది.